వెనకటి రోజుల్లో ఇల్లు కట్టాలంటే ఏం చేసేటిది మనోళ్ళు మనిషి లోతు పునాది తవ్వి బందోబస్తుగా రాయితోని పునాది కట్టేది. పెడ్చిపోకుండా పొద్దుమాపు నీళ్లు పోసి గట్టి చిక్కినాక మీదంగా గోడలు కట్టేది. ఆ టెంక టాపేసేది. అదంతా అప్పుడు. ఇప్పుడు పిల్లర్లు లేపుతుర్రు, బీవులేస్తుర్రు, టాపులేస్తుర్రు, గోడలు లేపుతుర్రు. ఎంత ఎత్తు కట్టినా ఇక పిల్లర్ల మీద ఆగాల్సిందే. పునాది అనేదే లేదు. ఆ గట్ల పునాది లేకుండా కట్టినందుకే ఇంత కథ ఏందిడ. ఏం పనిమంతులురా నాయన, పనిమంతుడు పంది చేస్తే కుక్కతోక దాకి కూలిపోయిందట. అగో అట్టనే ఉన్నది గీళ్ళ పనితనం కూడా. గట్లేసిన పందిరన్నా ఇంత గుంట దోవి గుంజలు గట్టిగా బాస్తే మీదేసిన కమ్మల బరువుకు 4 వద్దులన్నా నిలబడుతుంది గాని అంతకంటే అధ్వానం ఉన్నది గీ బంగ్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ట్రస్ట్ పేరు మీద బంగ్లా కడుతుంటే తుపుక్కున గూలిన ముచ్చట ఎరుకున్నదే కదా. అది గూలినప్పుడు 5-6 దానిక దాంట్లో పని చేస్తురాట. అంటే వాళ్ళంతగా కూలిన గోడల సందులో ఇరకబట్టిరు అన్నట్టు. అట్టిట్టవు 10 గంటల దానిక తిప్పలబడి కామేశ్వరరావు అనేటి ఒక ఆయనను బయటికి గుంజిరాట. కానీ అయినా పాయిద లేదు అంటున్నారు. దవాఖానలకు తీసుకుపోయినాక జీవిడిచిండట. ఇంకా కూడా 4 దానిక ఉండొచ్చు అని అంటున్నారు అధికారులు. పెద్ద ముచ్చట ఏందంటే ఓ ఆడ మనిషి కూడా ఉందాట పాపం. మరి గట్టెట కూలింది, గంత భయం లేకుండా కడుతురా అంటే భయం ఉంటే గట్టెందుకు అలక తక్కువ కట్టుడు కడతాడు. మనోడు కట్టేటి బంగ్లాకు ఎవరి పర్మిషన్ కూడా లేదట. ఎటువంటి పర్మిషన్లు లేకుంటే ఎట్ట కడతావా అని అడిగినందుకు పబ్లిక్ మీదకే మరల పడుతుండు కాక. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? మీ నాన్న మీ తాత ముత్తోతలు ఓ పునాది లేదు, ఆయమన్న మాల్ లేదు. పాత బంగ్లా మీదనే ఇంకో 5 అంతరాల బంగ్లా లేపే ఈగలం చేస్తుండట. మరి గంత పెద్ద బంగ్లా కడుతుంటే అక్కడే అధికారులకు ఎరకలేకపోయి ఉండొచ్చునో. అటనన్న పిల్లర్లు ఏమన్నా గట్టిగున్నాయా అంటే అది లేదు. మళ్ళా ఉత్త 9 ఇంచుల పిల్లర్ల మీదనే పోస్తుండట 5 అంతరాల బంగ్లా. ఇంకా చేసిన ఉద్దరిక ముద్దుగుందని మంది మీదకే ఎగబడుతున్నాడు. ఆయన ఆశ ఖరీదు 5 పానాలు. ఇప్పుడు పాపం 1000 రూపాయల కూలికి పోతే కూలి సంగతి దేవుడు ఎలుకని పానాలు పోయి పాడాయి కదా.